ఎస్ఎస్ఎంబి 29 కి మహేష్ రెమ్యునరేషన్ కంటే రాజమౌళికే ఎక్కువ. 1000 కోట్ల బడ్జెట్లో సగం వీళ్ళకేనా? బాబుకి ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా లేదు, అయినా పాన్ వరల్డ్ మార్కెటా? ఇదెలా సాధ్యం? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ఇండియన్ సినీ లవర్స్కి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి, RRR వంటి సినిమాలతో రాజమౌళి వరల్డ్ వైడ్గా ఒక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ రాజమౌళి ఏకంగా తన నుంచి రాబోయే ప్రాజెక్ట్తో వరల్డ్ మార్కెట్ను టార్గెట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్తో హాలీవుడ్కు ఏ మాత్రం తీసిపోకుండా అప్కమింగ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29ని తీస్తున్నారు. అయితే రాజమౌళి ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? ప్రజెంట్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29కి రాజమౌళి ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే దానిపై రీసెంట్ ఈవెంట్స్లో స్టార్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి జక్కన్న తీసుకునే రెమ్యునరేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 100% సక్సెస్ రేట్ ఉంది. తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఓ రోల్ మోడల్గా మారారు జక్కన్న. హీరో, స్టోరీ, విలన్, మార్కెటింగ్, ఎలివేషన్ వంటి అన్ని విషయాల్లోనూ జక్కన్న మార్కును మరెవ్వరు కూడా బీట్ చేయలేరనిపించే దాకా వెళ్ళిపోయారు. రాజమౌళి చేసిన తన చివరి 3 సినిమాలతో ఏకంగా 3700 కోట్ల గ్రాస్ను బాక్సాఫీస్ నుంచి వసూలు చేశారు. బాహుబలి, బాహుబలి 2, RRR లాంటి సినిమాలతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఇక RRR మూవీతో ఏకంగా ఆస్కార్ అవార్డును టాలీవుడ్కి గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రజెంట్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్ను టార్గెట్ చేశారు. ఇండియాలోని మెయిన్ లాంగ్వేజ్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ కొన్ని లాంగ్వేజ్లో ఎస్ఎస్ఎంబి 29ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని దాదాపు 1000 కోట్లతో దుర్గా ఆర్ట్స్పై నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్లో టాప్ టెక్నీషియన్లతో ఈ మూవీని ప్లాన్ చేయడం చూస్తుంటే ఇండియన్ సినిమా మరో రేంజ్కి వెళ్ళడం పక్కా అంటున్నారు క్రిటిక్స్. అయితే జక్కన్న సృష్టించిన సెన్సేషన్కు, ట్రాక్ రికార్డుకు ఆయన ఎన్ని వందల కోట్లు అడిగినా నిర్మాతలు ఇవ్వడానికి వెనుకాడబోరు అన్నది మాత్రం పక్కా అనే చెప్పాలి. ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్తో పాటు ప్రాఫిట్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉండడంతో స్టార్స్ తీసుకునే రెమ్యునరేషన్లో మార్పులు వచ్చాయని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి కొన్నాళ్ళుగా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని, కేవలం ప్రాఫిట్స్లో షేర్స్ మాత్రమే తీసుకుంటున్నారని తెలిపారు. ఇక ఎస్ఎస్ఎంబి 29 సినిమాకు 200 కోట్ల రెమ్యునరేషన్తో పాటు అదనంగా ప్రాఫిట్ షేర్స్ కూడా తీసుకుంటున్నారని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం ఉంది. అంటే అదనంగా 100 నుంచి ఇంకొక 50 కోట్ల వరకు కూడా ఉండొచ్చు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ 2025 ఫిబ్రవరి నుంచి మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29ని రెగ్యులర్గా షూట్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీతో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీ, ఒడిశా, సౌత్ ఆఫ్రికా, కర్ణాటకలో కొంతమేర షూటింగ్ జరుపుకున్నారు. ప్రస్తుతం కెన్యాలో నెక్స్ట్ షెడ్యూల్ను షూట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు మేకర్స్. అయితే ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే హీరో మహేష్ బాబు రెమ్యునరేషన్ కంటే రాజమౌళికే ఎక్కువ రెమ్యునరేషన్ అంట. ఎందుకంటే మహేష్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. దానికి తోడు మహేష్ చేసిన సినిమాలన్నీ రీజనల్ సినిమాలే కావడం వల్ల సో రెమ్యునరేషన్ మీద కూడా మహేష్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపలేదట. అక్కడ ఉన్నది రాజమౌళి కాబట్టి మహేష్ కూడా స్క్రిప్ట్ వినకుండానే ముందుగానే ఓకే చెప్పినట్లు కూడా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ లెక్కన చూసుకుంటే సినిమా బడ్జెట్ 1000 కోట్లు అంటే అందులో రెమ్యునరేషన్స్కే సగం బడ్జెట్ వెళ్తుందన్న మాట కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించారా? సినిమా షూటింగ్కి అయ్యే ఖర్చు పెద్దగా మారలేదు, కానీ హీరోస్ అండ్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్స్ మాత్రం మారింది. ఈ మూవీలో మహేష్ బాబుకి జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అండ్ మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తుండడం విశేషం. కానీ కొంతమంది మాత్రం అంత రెమ్యునరేషన్ వల్లనే సినిమా కొంచెం అటు ఇటు అయినా ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నాడు, ఇది కరెక్ట్ కాదని కొంతమంది అంటుంటే, మరికొంతమంది మాత్రం సినిమాకు ఓటీటీ, శాటిలైట్స్, ఆడియో లాంటి అదనపు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అలానే రెమ్యునరేషన్ అడుగుతారని మరికొంతమంది అంటున్నారు. మరి మీరేమంటారు? సినిమాలో అయ్యే ఖర్చు మొత్తం సగం బడ్జెట్ రెమ్యునరేషన్కే వెళ్ళిపోతుంది. సినిమాకి అయ్యే ఖర్చు మారలేదు, కానీ తీసుకునే రెమ్యునరేషన్స్లో మారాయి. సో మరి హీరోలను చూసి సినిమాలకు వస్తున్నారా, లేదంటే డైరెక్టర్స్ చూసి వస్తున్నారా, లేదంటే ఆ స్టోరీని బట్టి వస్తున్నారా? సో ఇది ఎంతవరకు కరెక్ట్? మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.